ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖలో కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కార్యకర్తలు అలిగే పరిస్థితి రానివ్వనని హామీ. కుప్పం ఘటనపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు చెట్టుకు కట్టేసి అమానవీయంగా వ్యవహరించిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా నియోజకవర్గ వ్యాప్తంగా 240 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు వెల్లడి. పాలస్తీనాకు సంఘీభావంగా వామపక్షాల నేతృత్వంలో శాంతియుతంగా నిరసన. పహల్గాం ఘటనలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలకు వివరించేందుకు వారం రోజుల ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్టు వెల్లడి. టీడీపీ కార్యకర్తలు అలిగే పరిస్థితి ఇకపై ఎప్పుడు రానివ్వనని తెలుగుదేశం అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎత్తిన జెండా దించకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారని, వారే పార్టీకి బలగమని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు చాలా పవర్ఫుల్ గా ఉంటారని, అలక వస్తే కాడి వదిలేస్తారు తప్ప వేరే పార్టీలోకి వెళ్లరని అన్నారు. విశాఖ వీక్ కన్వెన్షన్ లో సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్యకర్తల సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. మనది రాజకీయ బంధం కాదు, కుటుంబ బంధమని, కార్యకర్తల గౌరవాన్ని పెంపొందిస్తానన్నారు. ఎన్నికల ముందు మనం ఎన్నో హామీలు ఇచ్చామని, మన మీద నమ్మకంతో భారీ మెజారిటీ ఇచ్చారన్నారు. దీంతో ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగిందన్నారు. తెలంగాణలో తలసరి ఆదాయం ఎక్కువగా రావటానికి కారణం టీడీపీ అని, వైఎస్ఆర్సీపీ మాటలను విశాఖ వాసులు నమ్మలేదన్నారు. ఇటీవల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఘోరంగా ఓడించారన్నారు. విశాఖకు రుణపడి ఉన్నానని, ఎంత చేసినా తక్కువే అనిపిస్తుందని తెలిపారు. ముంబైకి పోటీగా విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు. 2019 ఎన్నికలకు ముందు తనను మోసం చేశారని, జగన్ మీడియాలో బాబాయ్కి గుండెపోటు అని స్క్రోలింగ్ వేశారని, ఆ రోజు నేను దోషులను జైల్లో పెట్టి ఉంటే మనం అప్పుడు ఓడిపోయేవాళ్లం కాదన్నారు. బాబాయ్ హత్యపై నాటకాల రాయుడు నాటకాలు ఆడాడని పేర్కొన్నారు. కోడికత్తి, గులకరాయి డ్రామాలు ఆడారని, మొన్నే ఆయన ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం డ్రామా ఆడాడన్నారు. పొదిలికి వెళ్లాడు, అక్కడ రైతులను రెచ్చగొట్టారు, ఎదురు వస్తే తొక్కేస్తామని ప్లకార్డ్స్ ప్రదర్శించారన్నారు. సిబిఎన్ వద్ద మీ రౌడీయిజం చెల్లదని, తాను ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తానని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ కి రాష్ట్రంలో చోటు లేదని, పులివెందుల రాజకీయం చేస్తే తోక కట్ చేస్తానన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. మొన్నటి ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ టీడీపీ అని, 2029 ఎన్నికల్లో మళ్లీ మనం ఘన విజయం సాధించాలి అని చంద్రబాబు అన్నారు. రాబోయే రోజుల్లో ముంబైకి ధీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ పరిగెత్తా ఉందా లేదని అడుగుతున్నా మిమ్మల్ని. అప్పుడు ఏం చేశాడో చూశారు కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. భోగాపురం ఎయిర్పోర్ట్ని ట్రాక్లో పెట్టా. ఇక్కడనే మళ్ళీ సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా వస్తుంది. మన పిల్లలు చదువుకొని విమానాల సంఖ్య పెరుగుతుంది. అందులో పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా మన రాష్ట్రం నుంచి రావాలి, విశాఖపట్నం నుంచి రావాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున దానికి ఒక యూనివర్సిటీ తీసుకొస్తాం. తొందరలోనే విశాఖపట్నంలో మీరు ఒక్కసారి చూస్తే మెట్రో కూడా వస్తుంది. నేను అప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, ఒక్క అడుగు కూడా కదల్లా. తొందరలో మెట్రో కూడా వస్తుంది. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నం ఇప్పటికే టీసీఎస్ వచ్చారు. తొందరలోనే విశాఖపట్నం గూగుల్ డేటా హబ్ కింద ప్రపంచంలో ఉండే డేటా అంతా విశాఖపట్నానికి వచ్చి ఇక్కడ డేటా అనలిటిక్స్ చేసి ఏఐ ద్వారా ఇక్కడి నుంచి ప్రపంచానికి పంపించేట్టుగా సీ కేబుల్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సింగపూర్ టు విశాఖపట్నం. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే విశాఖపట్నంలో ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో వస్తుంది. అది వస్తే ఒక స్టీల్ సిటీనే డెవలప్ అవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాపాడింది తెలుగుదేశం పార్టీ, చేసింది ఎన్డీఏ పార్టీ. ఎప్పుడు కూడా, అప్పుడు ఇప్పుడు రేపు కూడా. వాజ్పేయి గారి పీరియడ్లో ఇదే మరి ఇబ్బంది వస్తే ఆ రోజు కూడా దీన్ని కాపాడింది నేనే. ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజు కూడా మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఇబ్బంది వస్తే
11,500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇప్పించి విశాఖ ఉక్కును కాపాడింది మనమే. అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో మహిళను చెట్టుకు కట్టేసి అమానవీయంగా వ్యవహరించిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తిమ్మరాయప్ప అనే వ్యక్తి మునికన్నప్ప వద్ద కొంత అప్పు తీసుకున్నారు. అప్పుల భారం భరించలేక తిమ్మరాయప్ప గ్రామం వదిలి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తిమ్మరాయప్ప భార్యను అప్పు చెల్లించాలని గొడవపడి మునికన్నప్ప ఆయన కుటుంబ సభ్యులు ఆమెను చెట్టుకు కట్టేశారు. వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు బాధితురాలి పట్ల దారుణంగా వ్యవహరించిన మునికన్నప్పతో పాటు అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటన వెలుగు చూసిన వెంటనే జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని ఎస్పీ ముఖ్యమంత్రికి వివరించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని జిల్లా అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఏడాది కాలంలో సుమారు 240 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశామని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని ఆయన అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ గవర్నర్పేట పాత బస్టాండ్ సమీపంలో ప్రకాశం రోడ్ ప్రారంభంలో 93 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగడంతో పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా రోడ్లు, డ్రైనేజీ లైన్స్, వాటర్ లైన్లు, వీధి దీపాలు, కమ్యూనిటీ హాల్స్, ఆరోగ్య కేంద్రాలు, పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో 240 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని, వాటిలో కొన్ని పూర్తయ్యాయని, మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేసి ప్రారంభానికి సిద్ధంగా చేస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రోడ్డును అభివృద్ధి చేస్తున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎన్నికైన కాబట్టి నుంచి గత సంవత్సర కాలంలో నిత్యం అభివృద్ధి పనులు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక డివిజన్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ ప్లాంట్లు కానీ, వాటర్ పైప్ లైన్లు కానీ, అలాగే కమ్యూనిటీ హాల్స్ కానీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిత్యం జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ 240 కోట్లు పైన ఈ సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాం. మళ్ళా ఇది నిత్యం కొనసాగిస్తూ ఉన్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానించి, కమ్యూనిటీ హాల్స్ కానించి, రోడ్లు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, మరి అలాగే పైప్ లైన్స్ అన్నీ కూడా, డ్రైనేజీలు అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఒక పద్ధతి ప్రకారం ప్రతి డివిజన్ సమస్య మీద అవగాహన ఉంది. ఆ డివిజన్లో ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నాం. 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటరు సోదరు నెలిబండ్ల బాలస్వామి ఈ డివిజన్లో అభివృద్ధి పనులు మరి లిస్ట్ ఇచ్చినందువల్ల నిన్న సీసీ రోడ్లు ఒక 80 లక్షల రూపాయల సీసీ రోడ్లు మంజూరు చేసాం, ప్రారంభించాం. ఇవాళ ప్రకాశం రోడ్లో ఉన్నటువంటి బీటీ రోడ్డు మరి ₹1 కోటి దీనికి బీటీ రోడ్డు మంజూరు చేసాం. ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం స్థానిక పెద్దలు మురళీ గారు కానీ, ప్రకాశం గారు కానీ, స్థానిక పెద్దలు, అలాగే స్థానిక కార్పొరేటర్ వెలుపడ బాలస్వామి వీళ్ళందరూ ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. 4,473,00,000 రూపాయలతో అమృత్ స్కీమ్లో మరి వాటర్ పైప్ లైన్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గానికి ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపు ఖచ్చితంగా ఒక మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దడం లక్ష్యంగా కష్టపడి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తాం. మా 23వ డివిజన్లో గవర్నర్పేటలో మరి ప్రకాశం రోడ్డు 93 లక్షల రూపాయలతో మరి ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ప్రకాశం రోడ్డు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండటం వల్ల గుంటలబడి ఇబ్బంది ఉందని చెప్పి స్థానిక ప్రజల యొక్క అభ్యర్థన మేరకే మరి శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి సహకారంతో మరి జనరల్ ఫండ్స్ నుంచి ఈ రోడ్డు వేయించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈరోజు పాదాచారులు కానీ, వాహన శోధకులు కానీ, మరి అంబులెన్సులు మరి ఇవన్నీ కూడా ఇక్కడ ప్రశాంతంగా రోడ్డు మీద తిరిగాడిన పరిస్థితి కల్పించాం. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మరి సెంట్రల్ నియోజకవర్గం కానీ, విజయవాడ కానీ అభివృద్ధి పదంలో
పరిగెత్తడం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. మరి అభివృద్ధిలో దూసుకెళ్తున్నటువంటి మరి సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు బోండామ్మ గారి చేతుల మీదుగా మరి ప్రకాశం రోడ్డు ఓపెనింగ్ శిలాఫలకాన్ని ప్రారంభించి రోడ్డును ప్రారంభించుకోవడం జరిగింది. మరి బోండామ్మ గారు ఇప్పటికీ మా డివిజన్లో సుమారుగా 4-5 కోట్ల రూపాయల పనులు ఈ సంవత్సరం లోపు కాలంలోనే చేయడం జరిగింది. మరి బోండామ్మ గారికి కానీ కేసీఆర్ చిన్ని గారికి కానీ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా హృదయపూర్వకంగా డివిజన్ ప్రజల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మిగతా రోడ్లు కూడా గవర్నర్పేటలో మిగతా రోడ్లు మేరీ స్ట్రీట్ కానీ మసీదు వీధి కానీ కాజా పున్నయ్య స్ట్రీట్ కానీ ఇవి కూడా రోడ్లు కావాలని చెప్పి మరి ప్రజలు వచ్చి ఇప్పుడు చెప్పడం జరిగింది. అవి కూడా రాసుకున్నాము. వాటిని కూడా త్వరితగతిలో ఆ కొత్త సీసీ రోడ్లు వేయటం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా రోడ్ల మీద గుంటలు లేకుండా చేయటం లక్ష్యంగా ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ న్యాయవాది జట్టి ప్రణీత్ కుమార్ పై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ అధికారుల తీరు అమానుషమని బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదుల పట్ల పోలీసుల తీరు ఈ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండు బండి చక్రాలు వంటివని, కానీ అలాంటి పోలీస్ వ్యవస్థే న్యాయవాదులపై దాడులు చేయటం సహేతుకం కాదని అభిప్రాయపడ్డారు. న్యాయవాది జట్టి ప్రణీత్ కుమార్ పై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సిఐ కానిస్టేబుల్లు చేసిన అనుచిత ప్రవర్తనకు నిరసనగా బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులకు హాజరు కాకుండా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా బీబీఏ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 9న ప్రణీత్ సొంత విషయమై పోలీస్ స్టేషన్ కు వెళ్లారని, అక్కడ పోలీసులు అతని పట్ల అమానుషంగా ప్రవర్తించారని చెప్పారు. ఈ అంశంపై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని అన్నారు. న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకుంటారని తాము వేచి చూశామని, కానీ ఎలాంటి ప్రయోజనం లేదని, ఈ నేపథ్యంలో తాము విధులు బహిష్కరించి నిరసన చేస్తున్నామని వెల్లడించారు. న్యాయవాదుల పట్ల పోలీసుల తీరు ఈ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండు బండి చక్రాల వంటివని, కానీ అలాంటి పోలీస్ వ్యవస్థే న్యాయవాదులపై దాడులు చేయటం సహేతుకం కాదని అభిప్రాయపడ్డారు. బెజవాడ బార్ అధ్యక్షుడిని నేను. మా సభ్యులు న్యాయవాదుల మిత్రులందరూ ఏదైనా విషయాల మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అదేవిధంగా అనేక సమస్యలపై పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ వాళ్ళతో బ్రదర్ అండ్ తోటి బ్రదర్స్గా సమస్యలు పరిష్కరించుకుంటూ పోతూ ఉంటాం. అదేవిధంగా 8వ తారీఖు కూడా మా బార్ మెంబర్ అయిన ప్రణీత్ కుమార్ గారు తన సొంత విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన దగ్గర అక్కడ అతనిపై ఆ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ దౌర్జన్యంగా ప్రవర్తించారు. అదేవిధంగా సిఐ గారు కూడా అతన్ని థ్రెటన్ చేయడం జరిగిందని చెప్పి, అంటే లాయర్ అయితే కేసు పెట్టమా అన్న విషయం మీద హార్ష్గా మాట్లాడినట్టు 9వ తారీఖు మాకు వచ్చి బార్ అసోసియేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. మాతో పాటు కమిషనర్ గారికి కూడా, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ గారికి కూడా రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద కూడా సిపి గారు ఎంక్వైరీ చేశారు. 9వ తారీఖు ఎంక్వైరీ చేశారు. ఇప్పటి వరకు ఎంక్వైరీలో ఎటువంటి చర్యలు ఏం జరగలేదు. అదేవిధంగా ఆ పోలీసు ఎవరైతే న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించారో, హై హ్యాండెడ్గా యాక్ట్ చేశారో, ఆ పోలీసులు వారిపై కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇన్నాళ్ళు మేము పోలీసు వారు సిపి గారి రిపోర్టు మీద ఎంక్వైరీ చేశారు కాబట్టి ఏదైనా చర్య తీసుకుంటారేమో అని చెప్పి వెయిట్ చేసి 16వ తారీఖు దాకా చూసాము. 16వ తారీఖు కూడా ఎటువంటి రిపోర్టు రాకోకుండా న్యాయవాదిపై జరిగిన అన్యాయానికి నిరసనగా ఎటువంటి చర్య తీసుకోలేదు. దానితో ఈరోజు బాయ్కాట్ కాల్ఫర్ చేశారు. బాయ్కాట్ కాల్ఫర్ చేస్తూ న్యాయవాది వృత్తిలో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని కుటుంబ సంస్థను కూడా వదులుకొని న్యాయం కోసం పోరాడుతున్న న్యాయవాదులపై ఇలాంటి చర్య జరిగితే సామాన్యుడి పోలీస్ స్టేషన్ వెళ్తే ఇంకెలా ఉంటుందో మీరు ఆలోచించండి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకూడదని చెప్పి మేము ఇవాళ ఈ బాయ్కాట్ చేస్తూ కలెక్టర్ గారికి మెమరాండం ఇస్తున్నారు.
దీని అంతటికీ సహకరించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ను బలపరచడం దారుణమని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ సమయం నుంచి పాలస్తీనాకు మనకు మిత్రదేశంగా ఉందన్నారు. మరో మిత్రదేశమైన ఇరాన్ పై జరుగుతున్న దాడులను సైతం ప్రధాని స్పందించాలని వారు డిమాండ్ చేశారు. అమెరికా దురాగతాలను ప్రశ్నించకుండా ట్రంప్ కు వంతపాడటాన్ని వారు తప్పుపట్టారు. పాలస్తీనాకు సంఘీభావంగా వామపక్షాల నేతృత్వంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలంకార్ ధర్నా చౌక్ లో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు ప్రసాద్, సిపిఐ ఎంఎల్ నాయకుడు జాస్తి కిషోర్, సిపిఎం నగర కార్యదర్శి ధోనిపుడి కాశీనాథ్, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. సనాతన ధర్మం గురించి వల్లించే బీజేపీ మిత్రదేశమైన పాలస్తీనాపై దాడులు జరుగుతుంటే మౌనం వహించడాన్ని తప్పుపట్టారు. మహాత్మా గాంధీ కాలం నుండి పాలస్తీనా మనకు మిత్రదేశమని, ఆ దేశంపై దాడులు జరుగుతుంటే ప్రతిఘటించకుండా ట్రంప్కు వంతపాడటం దారుణమని విమర్శించారు. మరో మిత్రదేశమైన ఇరాన్పై దాడులు జరుగుతుంటే ఉలుకు పలుకు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారని వారు ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మద్దతు పలికిన అంశాన్ని వారు ప్రస్తావించారు. అమెరికా దురాగతాలను ప్రశ్నించకుండా మౌనం వహిస్తే భవిష్యత్తులో మనకు సంఘీభావం తెలిపేవారే ఉండరని వారు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో నిర్మోహమాటంగా స్పందించాలని వారు డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పాలస్తీనాకు సంఘీభావంగా శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నామని వివరించారు. ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్ యొక్క ఘోర దురంతాలకు వ్యతిరేకంగా, ఆ ఇజ్రాయెల్ ఘోర దురంతాలకి మన మోడీ ప్రభుత్వం ఒకవైపు, అమెరికా ఆధిపత్యవాదం ఇంకొక వైపు వీళ్ళు బలపరుస్తున్నటువంటి తీరు చాలా దారుణం. ఈ మారణకాండని బలపరచడం అంటే ఇంతకన్నా మించినటువంటి రాక్షసత్వం, అమానుషత్వం ఇంకోటి లేదు. మన భారతదేశపు మంచి సాంప్రదాయాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పాలస్తీనాని మన ప్రభుత్వాలు, పార్టీలు అందరం బలపరుస్తున్నాం. ఇజ్రాయెల్ కనీసం ఢిల్లీలో రాయబార కార్యాలయం కూడా ఉండేది కాదు. అలాంటి పాలస్తీనా ఉద్యమానికి ఈరోజు ద్రోహం చేస్తూ ఉంది మోడీ ప్రభుత్వం. 60,000 మంది అక్కడ మారణకాండ జరుగుతుంటే పిల్లలు, అందులో 25,000 మంది పిల్లలు, మహిళలు, వాళ్ళ ఇళ్ళని ధ్వంసమైనవి. వీటన్నిటిని ఖాళీ చేస్తే మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటామని ట్రంప్ ప్రకటిస్తుంటే, ఆ ట్రంప్కు మధ్యలో వాయిస్తున్నట్టుగా భజన చేస్తున్నటువంటి ఈ మోడీ సర్కారుకి సిగ్గు లేకుండా ఈరోజు భారతదేశం యొక్క ఉత్తమ సాంప్రదాయాలన్నింటినీ కూడా నాశనం చేస్తుంది, తొంగలో తొక్కుతూ ఉంది. ఒకవైపు సంస్కృతి సాంప్రదాయాలు అంటారు, ఇంకోవైపు సనాతన ధర్మం అంటుంటారు. ఏది మన సనాతన ధర్మం? పాలస్తీనాన్ని బలపరచడమే మన సనాతన ధర్మం. అన్యాయ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఉండటమే మన సనాతన ధర్మం. అలాంటి దాన్ని వదిలేసి ఈరోజు దురహంకారమైనటువంటి ఇజ్రాయెల్ కొమ్ము కాయటం, వాళ్ళకి మద్దతు ఇవ్వటం అనేది క్షమించరన్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్రిక్త వాతావరణం కనపడతా ఉంది. గత 4-5 రోజులుగా ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనపడతా ఉంది. మన భారతదేశ విద్యార్థులు ఎవరైతే ఇరాన్లో చదువుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక సేఫ్ ప్లేస్కి ఇక్కడ మన వెనక్కు రప్పించడానికి మన ఇండియన్ ఎంబసీ వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉదయంలో వార్త ఏమంటే అత్యంత ప్రమాదకరంగా టెలి అవీవ్లో ఎవరైతే మన విద్యార్థులు ఉన్నారో వాళ్ళనంతా కూడా సేఫ్ ప్లేస్కి పంపామని చెప్పి అక్కడున్న ఇండియన్ ఎంబసీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత టెలి అవీవ్లో అమెరికా యొక్క వారి ఎంబసీ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తంలో ఉన్న అమెరికన్ సామ్రాజ్యవాదం ఇవాళ ఇజ్రాయెల్ని ప్రోత్సహించి ఇరాన్ మీద దాడి చేసింది. దీన్ని ఖండించకుండా ఉంటే రేపు భారతదేశ ఆర్థిక, రాజకీయ, వాణిజ్య వ్యవస్థలు కూడా దెబ్బతింటాయి. ఇప్పటికే భారతదేశ విద్యార్థుల్ని సంఖ్యలు బేడీలు వేసి అమృత్సర్లో వేసిన ట్రంప్ ప్రభుత్వం ప్రపంచాన్నే ఒక చెరసాల్లోకి మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా అన్ని వామపక్షాలు కూడా పోరాడుతున్నాయి. మోడీ ప్రభుత్వ విధానాలను కూడా వ్యతిరేకిస్తున్నాయి.
దీన్ని దేశ ప్రజలు, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కూడా యుద్ధాన్ని వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళవారం బావాజీపేట 5వ లైన్ వద్ద 19 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రతిరోజు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులన్నిటినీ సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రతి ఒక్క సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించడమే తన లక్ష్యమని బోండా ఉమా స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాలు అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గం ఇవాళ పూర్తి అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఇప్పటికే 240 కోట్ల రూపాయలతో మరి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పైప్ లైన్, వాటర్ పైప్ లైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, ఇదని లేకుండా పార్కులు అన్నీ కూడా టేకప్ చేసాం. ఇప్పటికే 240 కోట్ల రూపాయలు వెచ్చించాం. ఇంకా రాబోయే 4 సంవత్సరాలు కూడా ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానికని ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమస్యలు లేనటువంటి మోడల్ డివిజన్గా, నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ 27వ డివిజన్లో బావాజీపేట, దుర్గాపురం ఈ సమస్యల మీద దృష్టి పెట్టాం. ఇప్పుడే 19 లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ బీటీ రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇక్కడ మిగిలిన రోడ్లన్నీ కూడా, ఈ బావాజీపేటలో ఉన్న మిగిలిన రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు ఇప్పుడే ఎస్టిమేషన్ చేయమని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. ఖచ్చితంగా దాన్ని కూడా టేకప్ చేసి అతి త్వరలో ఈ బావాజీపేట నుంచి మైదానం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క రోడ్ని సీసీ రోడ్లు వేస్తాం. తర్వాత గులాబీ తోట ఆ ఏరియా కూడా టేకప్ చేస్తాం. మొత్తం ఈ డివిజన్లో సమస్యలు లేనటువంటి డివిజన్గా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తాం. ఈరోజు 27వ డివిజన్ పరిధిలోని కుందేటి వారి వీధిలో పెద్ద ఎత్తున రోడ్డు మొత్తాన్ని బీటీ రోడ్డుగా నూతనంగా ఏర్పాటు చేసేందుకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి సుమారుగా 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి డివిజన్ నుంచి అందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన 27వ డివిజన్ దత్తత తీసుకున్నట్టు 27వ డివిజన్ అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే గులాబీ తోటకు సంబంధించినటువంటి అనేక పనులు కార్పొరేషన్ నుంచి చేయటం జరిగింది. దుర్గాపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ నూతనంగా నిర్మిస్తున్నారు. బావాజీపేటలో ఉన్నటువంటి 5 లైన్లు, 5 అడ్డ రోడ్డులు, పాత దుర్గాపురం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం అన్నీ కూడా ఇప్పుడే ఈఈ గారికి, డిఈ గారికి ప్రజల సమక్షంలోనే పిలిచి, డివిజన్ వాసుల సమక్షంలోనే అన్ని విషయాలు చెప్పడం జరిగింది. తక్షణమే ప్రతి ఒక్క రోడ్డును కూడా సీసీ రోడ్డుగా నిర్మాణం చేయాలని, ఈ సీసీ రోడ్డు నిర్మాణం చేసిన తర్వాత మిగిలినటువంటి అన్ని కనీస మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి, డ్రైన్లకు సంబంధించి అమృత సంస్థలు తవ్వి వదిలేశారు. డీమార్ట్ దగ్గర నుంచి దుర్గాపురం వరకు వివిధ ప్రాంతాల్లో. తక్షణమే వారి తవ్వినటువంటి గోతుల్ని పరిపూర్తి చేయటమే కాకుండా సైడు కాలువలని నూతనంగా నిర్మింపజేసి, రోడ్లు నిర్మింపజేసి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజీ, వాటర్ సదుపాయాలను మెరుగుపరిచి కొత్త పైప్ లైన్తో ముందుకు పోవాలని ఏఈ గారి, డిఈ గారి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు తీవ్ర విమర్శలు చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగినట్టు కేంద్రం ప్రకటించినా ఇందులో ఉన్న అనేక అంశాలపై స్పష్టత లేదన్నారు. పెహల్గాం ఘటనలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలకు వివరించేందుకు వారం రోజుల ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు తీవ్ర విమర్శలు చేశారు. ఎంబీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెహల్గాం ఘటనలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలకు వివరించేందుకు వారం రోజుల ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగినట్టు కేంద్రం ప్రకటించినా ఇందులో ఉన్న అనేక అంశాలపై స్పష్టత లేదన్నారు. పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధాన్ని తానే ఆపాడని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారని, కేంద్రం ఏదో దాస్తోంది అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందని ఆయన అన్నారు. అలాగే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ముదిరితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు 10% పెరిగాయని గుర్తు చేశారు. ఇజ్రాయెల్కు భారత్ మద్దతు తెలపడం దారుణమని,
భారత్ ప్రభుత్వం ఆ దాడిని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఇరాన్తో మన దేశానికి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, కేంద్రం ఈ పరిస్థితిని పునరాలోచించాలని రాఘవులు కోరారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముందు ప్రకటన చేస్తే దానిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటనగా భావించాల్సి వస్తుందని, కానీ ఇప్పటికీ పార్లమెంట్ మీద నమ్మకం కలగటం లేదు అని విమర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై పునరాలోచన అవసరమని, ప్రజలంతా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుని, వాస్తవాలని ప్రజలకు చెప్పాలి. అందుకు ఒక వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి అని చెప్పేసి కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఇక్కడ రాష్ట్ర కమిటీ దానికి కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. మనందరికీ తెలుసు, దుర్మార్గంగా ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులైన టూరిస్టులను పట్టున పెట్టుకున్నారు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాల మీద దాడులు నిర్వహించి ఆ క్యాంపుల్ని ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రతిదాడి, దాన్ని ఎదుర్కోవడానికి భారత వైమానిక దళాల దాడి జరిగింది. ఉభయ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కూడా జరిగింది. ఈ సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో, జోక్యంతో ఈ వడంబడిక, కాల్పుల విరమణ వడంబడిక జరిగినట్టు మీడియాలో వచ్చింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. ఎటువంటి మధ్యవర్తి లేరు, ఉభయ దేశాల మధ్యనే వడంబడిక జరిగింది అని చెప్పేసి చెప్తూ వచ్చింది. ఈ సందర్భంలో సిపిఎం మొదటి నుంచి చెప్తున్నాం, ఉగ్రవాదుల్ని అణిచివేయడానికి, ఉగ్రవాదాన్ని నాశనం చేయడానికి యుద్ధం పరిష్కారం కాదు, చర్చల పరిష్కారం, అంతర్జాతీయ ఒత్తిడి పరిష్కారం అని చెప్పేసి చెప్తూ వచ్చింది. కానీ మోడీ గారి ప్రభుత్వం, ఆయన అనుయాయులు యుద్ధాన్మాదాన్ని రెచ్చగొడుతూ ఇటువంటి ఘటనలు జరిగితే బుద్ధి చెప్తామని చెప్పేసి ఆ రకంగా యుద్ధ కాంక్షను పెంచుతూ వారు ప్రయత్నం చేశారు. దాన్ని మా పార్టీ వ్యతిరేకించింది. అలాగే ట్రంప్ జోక్యంతో ఈ వడంబడిక జరిగింది, మధ్యవర్తితోటి ఈ కాల్పుల విరమణ వడంబడిక జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళు కాదుంటూ ఉన్నారు. దాని మీద స్పష్టంగా వాస్తవాలను ఇప్పటి వరకు వెల్లడించలేదు. అందుకనే అనుమానాలు కూడా వస్తున్నాయి. నిన్న కూడా ట్రంప్ గారు ఇజ్రాయెల్కి, ఇరాన్కి మధ్య యుద్ధం ఆగిపోవాలి, నేను ఆపుతాను, భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పేసి మళ్ళీ మరొకసారి వక్కాణించారు. 25వ డివిజన్ అరండల్పేటలోని ఏపీజే అబ్దుల్ కలాం ఉర్దూ హైస్కూల్లో మంగళవారం విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు 2279 విలువైన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ ను పంపిణీ చేశారు. ఈ కిట్లో పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్లు ఉన్నాయి. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని అన్నారు. విద్యార్థులు ఏ విధమైన ఆర్థిక అడ్డంకులు లేకుండా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ మహిళా నాయకురాలు అవుటుపల్లి విజయ్ కుమారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తల్లికి వందనం పథకం అమలు చేసినందుకు కృతజ్ఞతగా లబ్ధిదారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా లబ్ధిదారులు పాల్గొన్నారు. విజయ్ కుమారి మాట్లాడుతూ, స్కూళ్లు ప్రారంభమైన మొదటి రోజే తల్లికి వందనం అమలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించింది అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరికే పథకం వర్తించేదని, కానీ ఇప్పుడైతే ప్రతి విద్యార్థికి లబ్ధి అందటం గమనించదగ్గ విషయమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమారి, సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ అండి. ఈరోజు ఇంతమంది మహిళలు అందరూ ఉన్నారు అంటే ప్రతి ఒక్క తల్లికి, ఒక్కొక్కరు ఇద్దరు ఉన్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఒక్కొక్కరికి 6 ఉన్నా సరే ఆ తల్లికి వందనం అనేది పడిందండి.
ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అట్లాగే ఈరోజు వాళ్ళు ఇన్ టైంలో పడ్డందుకు వాళ్ళ స్కూల్స్ బిగిన్ అవ్వగానే ఈ తల్లికి వందనం అనేది పడంగానే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా సంతోషంతో గత ప్రభుత్వంలో వాళ్ళు ఒక్కొక్కరే ఉంటే వాళ్ళకి ఒక్కరికే పడింది. ఇంకో పిల్లలు ఉన్నారంటే చాలా కష్టపడేవాళ్ళు. వాళ్ళకి సర్దుకోవడానికి వాళ్ళు అక్కడ అప్పులు చేసి ఇక్కడ అప్పులు చేసి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇద్దరు ఉన్నారు అంటే తల్లిదండ్రులకి చాలా ఉపశమనాన్ని కలిగించారు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ సమయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇంత ఆనందాన్ని ఇచ్చిన కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. విప్లవ పూర్వ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో జూన్ 22న గుంటూరులో సదస్సు నిర్వహిస్తున్నట్లు వేదిక కన్వీనర్ భరద్వాజ, విప్లవ రచయితల సంఘం ప్రతినిధి అరసవల్లి కృష్ణ తెలిపారు. ఈ సదస్సులో 20 ఏళ్ల పాటు కొనసాగిన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో చురుగ్గా పనిచేసిన పూర్వ విద్యార్థులంతా పాల్గొంటారని తెలిపారు. జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లు, కగార్ ఆపరేషన్ నిలుపుదల, 2 దశాబ్దాలుగా నిర్వీర్యమైన విద్యార్థి సంఘాల ప్రభావం వంటి అనేక అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు వారు వివరించారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన కేశవరావు, చలం వంటి వారు పీడిత ప్రజల కోసం చేసిన పోరాటాల స్ఫూర్తితో విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతపై చర్చలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో ప్రజల మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించడమే ఈ సదస్సు ఉద్దేశంగా వారు వివరించారు. ఈ తరహా సదస్సును గతంలో హైదరాబాద్లో నిర్వహించామని, ప్రస్తుతం విప్లవోద్యమానికి పుట్టినిల్లు అయిన గుంటూరులో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. గుంటూరులో 22వ తారీఖు గుంటూరులో అంటే వచ్చే ఆదివారం గుంటూరులో విప్లవ పూర్వ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో ఒక సెమినార్ జరగబోతోంది. ఆ సెమినార్కి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే విప్లవ పూర్వ విద్యార్థి వేదిక అంటే 50 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి రాడికల్ విద్యార్థి సంఘం ఆ నేపథ్యం, ఆ సమయంలో విద్యార్థి ఉద్యమంతో సంబంధాలు ఉన్నటువంటి, లేదు ఆ టైంలో విద్యార్థి ఉద్యమంలో పనిచేసినటువంటి పూర్వ విద్యార్థుల వేదికగా దీన్ని ఏర్పాటు చేసి హైదరాబాదులో 2 రోజులు సదస్సులు జరిగినాయి. దాని తర్వాత ఈ రాడికల్ విద్యార్థి ఉద్యమంతో పాటు ప్రయాణం ప్రారంభించి విప్లవోద్యమంలోకి వెళ్ళి అమరులైపోయినటువంటి కామ్రేడ్ కేశవరావు గారు, అలాగే కామ్రేడ్ చలం గారు, వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి నాయకులు. చలం గారు ఇక్కడ విజయవాడ ఆయుర్వేద కళాశాలలో చదువుకుంటూ విజయవాడలో రాడికల్ విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి ఊతమిచ్చినటువంటి వ్యక్తి. అంటే ఒక రకంగా ప్రారంభకుడు ఆయనే. విజయవాడలో రాడికల్ విద్యార్థి ఉద్యమ ప్రారంభకుడు చలం గారు. ఆ తర్వాత ఆయన విప్లవోద్యమంలోకి వెళ్ళారు. పీడిత ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకుని ఆయన పూర్తి స్థాయి విప్లవకారుడిగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్య ఒక 15 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆయన బీజాపూర్లో జరిగినటువంటి బూటకపు ఎదురుకాల్పుల్లో ఆయన ఒక గ్రామంలో రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఆయన్ని పట్టుకుని తీసుకెళ్ళి కాల్చి చంపేశారు. అలాగే కేశవరావు గారిని కూడా, కామ్రేడ్ కేశవరావు గారిని కూడా, ఆయన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, ఆయన్ని కూడా అలాగే ఒక ప్రాంతంలో ఆయన ట్రీట్మెంట్ కోసం ఉన్నారు. ఆయన అక్కడి నుంచి తీసుకెళ్ళి కాల్చి చంపారు. అంటే కాల్చి చంపటం అనేది గతంలో ముసుగు వేసి చెప్పేవారు. అంటే వాళ్ళు మా మీద దాడి చేస్తే మేము ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో చనిపోయారు అని చెప్పేవారు. ఇప్పుడు అలా చెప్పడం లేదు. చాలా ఓపెన్గానే మేము చంపేస్తామని చెప్తున్నారు, చంపేశామని చెప్తున్నారు. అలాగే కేశవరావు గారిని ఆయన్ని హత్య చేసిన తర్వాత ఆ మృతదేహం దగ్గర ఈ సైనికులందరూ ఎవరైతే హత్య చేశారో వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ డ్యాన్సులు చేసినటువంటి ఒక వీడియో కూడా మనం చూసాం. అంటే నక్సల్ ముక్త్ భారత్ అని చెప్పడం మాత్రమే కాకుండా మార్చి 31, 2026కి ఈ దేశంలో మావోయిస్టులు అనేవాళ్ళు లేకుండా చేస్తాను అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నక్సల్ ముక్త్ భారత్ అనే పేరుతో ఒక ప్రకటన ఇచ్చి ఉన్నారు. ఆ ప్రకటనలో భాగంగానే ఈ హత్యాకాండ జరుగుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
విశాఖలో కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కార్యకర్తలు అలిగే పరిస్థితి రానివ్వనని హామీ. కుప్పం ఘటనపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు చెట్టుకు కట్టేసి అమానవీయంగా వ్యవహరించిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా నియోజకవర్గ వ్యాప్తంగా 240 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు వెల్లడి. పాలస్తీనాకు సంఘీభావంగా వామపక్షాల నేతృత్వంలో శాంతియుతంగా నిరసన. పహల్గాం ఘటనలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలకు వివరించేందుకు వారం రోజుల ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్టు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.